ఇక ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా రాజ్భవన్ కు తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే భారీగా తరలి వచ్చారు. అటు సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనకు కనబడుతుంది సీఎం రేవంత్ రెడ్డి, అలాగే దీపాదాస్ మున్షి, ఇంకా పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దామోదర్ రాజ్ నరసింహ కావచ్చు, ఇంకా బట్టి విక్రమార్క, వీళ్ళంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అలాగే స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మణిపూర్ అదాని అంశంకు సంబంధించి జేపీసీ వేయడానికి మోడీ ఎందుకు జంకుతున్నారు అన్న నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ చలో రాజ్భవన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీపీసీసీ ఆధ్వర్యంలో. అయితే చలో రాజ్భవన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇంకా బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. మంత్రివర్గ సహచరులు పెద్దలు శ్రీ దామోదర్ రాజ్ నరసింహ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎండోమెంట్ శాఖ మంత్రులు శ్రీ కొండా సురేఖ గారికి, ట్రాన్స్పోర్ట్ డీసీ వెల్ఫేర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఇక్కడికి నాతో చేసినటువంటి తోటి శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, మాజీ మంత్రులకి, అట్లాగే ప్రభుత్వ సలహాదారులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా పాదయాత్ర సందర్భం నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద, ఈ దేశ వనరులన్నీ కూడా దేశానికి, ప్రజలకే చెందాలి తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి అతి దగ్గరగా ఉన్నటువంటి క్రోనీ క్యాపిటల్స్తో, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉన్నటువంటి క్రోనీ క్యాపిటల్స్ సంపద దోచిపెట్టవద్దు, సంపద మొత్తం ప్రజలకి ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం చెప్పినటువంటి విషయం అంతా అందరికీ తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా దేశ సంపద మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ఆశతో అదాని గారు దోపిడీ చేస్తున్న వైనాన్ని కూడా మీ అందరికీ తెలిసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం, శ్రీ ఖార్గే గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్లమెంట్ లో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మేము చెప్పిందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి హిండెన్బర్గ్ లాంటివి కూడా ఈ రోజు భారతదేశంలో అదానీ గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులు ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలు ఏ రకంగా మోసం చేశారు, దేశానికి ఎంత పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నారో చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆ అంశాలని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు లేవనెత్తి ఇది దేశ క్షేమం కోసం, దేశ సంపద కోసం, దేశ ప్రజలకి ఉండాలి కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తడమే కాదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దీనిపైన తగినటువంటి విచారణ జరిగి దేశ ప్రజలకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆడ గురించి మాట్లాడుతూ ఉంటే కూడా నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా రాజుకు వదిలేస్తున్న సందర్భంలో దేశ ప్రజల కోసం, ఈ దేశ సంపద ప్రజలకి ఉంచడం కోసం
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిరసన దీక్షల్లో సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ లైవ్ తీసుకోమని